చెమట. ఇది నాకైతే చాలా తక్కువ సపోర్ట్ వస్తుంది ఫ్రెండ్స్. వీడియోస్ చూస్తున్నారు కానీ ఫాలో కొట్టడం లేదు, సబ్స్క్రైబ్ కానీ షేర్ కానీ చేయడం లేదు. రోజుకి 100 కిలోమీటర్స్ ప్లస్ తొక్కుతా అన్నా సపోర్ట్ దొరకడం లేదు. నైట్ అయితే ఇక్కడే పార్క్ చేశాను అనమాట. అండ్ మనమైతే ఇప్పుడు రెడీ అయిపోతున్నాము. టైం వచ్చి 8:45, 9 అవుతుంది అనుకోండి. ఈరోజు ఎందుకు అంత లేట్ అయ్యంటే నేనంతా కొద్దిగా ఫుల్ ట్రైడ్ అయిపోయినాము. ఇక్కడ ఫుల్ ఎండ, అసలు ఫేస్ మొత్తం చెమట పడుతుంది, డీటెయిన్ అయిపోయినా, మొత్తం బాడీ మొత్తం డీటెయిన్ అయింది. సో ఈరోజు ఏమంటే ఇక్కడ నుంచి మథురా 70 కిలోమీటర్స్ వస్తుంది. మథురా దాటుతాము, లేదంటే మథురాలో కొద్దిగా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం మథురా దాటేద్దామా లేదంటే ఇంకా ముందే స్టాప్ అవుతాను అని. అండ్ వీడియోకి వెళ్ళిపోదాం. ఇంకా మనమైతే స్టార్ట్ అవుదాం. అదే సిటీ ఇంకా దాటేకి ఇంకా ఒక 1 అవర్ పైన పడుతుంది. అండ్ మ్యాప్ ఎలా పెట్టుకోవాలో మొబైల్ ముందర హోల్డర్ లే కదా, సో ఎలా పెట్టుకోవాలో అర్థం కావడం లేదు. సో మ్యాప్ ప్లస్ వీడియో మొత్తం చాలా అంటే చాలా కష్టం మీద కవర్ చేసుకొని వస్తున్నా. సో ఈ సిటీ దాటేంత వరకు అయితే వీడియో కొంచెం తక్కువ చేసి, ఎందుకంటే వెహికల్స్ ఎక్కువ వస్తున్నాయి. దానివల్ల ఏమంటే ఇంకా మొబైల్ ఏమి టచ్ కింద పడిందంటే మొత్తం బిస్కెట్ అవుతుంది. సో ఈ సిటీ దాటేంత వరకు వీడియో కొద్దిగా అయితే తీయడం లేదు నేను. ఓకేనా? నుంచి అయితే మనము హైవేలో కొద్దిగా ఎంటర్ అయిపోయినాము. హైవేలో కూడా ట్రాఫిక్ అసలు బీభత్సంగా ఉంది. అని చెప్పినట్లే ఇక్కడ ఆర్ఎన్లేస్ చంపేస్తారనమాట. చాలా మారాల ఈ పక్క నార్త్ ఇండియన్స్. మన సౌత్ ఇండియన్స్ అయితే ఆర్న్ అయ్యారు కదా ఎక్కువ. ఇలా ఆర్నే చూస్తాను, మీకు వినపడుతూ ఉంటుంది ఆర్న్ ఎట్లా వినపడుతున్నాయి అనేది. నుంచి ఢిల్లీ అయితే 200 కిలోమీటర్స్ వస్తుంది. అరౌండ్ 10-15 కిలోమీటర్స్ అయితే రైడ్ చేసాము. అండ్ ఈరోజు రేపు ఈవినింగ్ కల్లా మనం ఢిల్లీలో ఉంటాము. ఇంకో మెయిన్ థింగ్ అంటే ఢిల్లీలో చాలా వరదలు అనమాట. సో అక్కడ పొజిషన్ ఏంటి ఏం మాకైతే అప్డేట్ అయితే ఏం రాలేదు. చూద్దాం, ఇంకా టుమారో లోపల కొద్దిగా స్లో అయితే పర్లేదు, లేదంటే ఇంకా వాన్లోనే వెళ్ళడమే. మనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎక్కడ ఆగేదే లేదు అనమాట. అండ్ ఇక్కడ నుంచి అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఏం తినలేదు మనము. సో ఇంకొద్ది కిలోమీటర్స్ అయితే రైడ్ చేసి దాని తర్వాత బ్రేక్ తీసుకుందాము. ఆగ్రా కూడా చాలా పెద్దది. నేనే చిన్నది అనుకున్నా, అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు బస్సులో వచ్చా, అప్పుడు ఎక్కువ తిరగలేదనమాట. సో చిన్నది అనుకున్నా. ఆగ్రా కూడా చాలా పెద్ద టౌన్. అరౌండ్ నాకు తెలిసి ఒక 40 నుంచి 70 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఉంటుంది, అంటే మొత్తం సిటీ మొత్తం కలిపితే. నాకైతే చాలా తక్కువ సపోర్ట్ వస్తుంది ఫ్రెండ్స్. వీడియోస్ చూస్తున్నారు కానీ ఫాలో కొట్టడం లేదు, సబ్స్క్రైబ్ కానీ షేర్ కానీ చేయడం లేదు. రోజుకి 100 కిలోమీటర్స్ ప్లస్ తొక్కుతా అన్నా సపోర్ట్ దొరకడం లేదు. అరౌండ్ 1953 కిలోమీటర్స్ అయితే మనం రైడ్ కంప్లీట్గా సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసాము. అయినా ఇంకా సక్సెస్ అయితే రావడం లేదు. చాలా కష్టపడతాను నా ఫ్రెండ్స్. ఈరోజు మనకైతే బ్రేక్ఫాస్ట్ లేదు, ఎందుకంటే మన దగ్గర అంత బడ్జెట్ లేదు కాబట్టి ఈరోజు బ్రేక్ఫాస్ట్ లేదు. ఒకేసారి లంచ్తో అడ్జస్ట్ అయిపోదాం. టైం వచ్చి 1:10 అవుతుందన్నమాట. అండ్ మార్నింగ్ మనం 9:30కి బయలుదేరాము. అండ్ మనం బయలుదేరింది ఎగ్జాక్ట్గా తాజ్మహల్ నుంచి 1 కిలోమీటర్ అవతల నుంచి. సో తాజ్మహల్ నుంచి ఇప్పుడు మథురాకి అరౌండ్ 70 కిలోమీటర్స్ ఉంటుందండి. అండ్ మనకైతే ఇక్కడి నుంచి 22 కిలోమీటర్స్ ఉంది. అంటే మార్నింగ్ 9 నుంచి 1 వరకు మనం అరౌండ్ 50 కిలోమీటర్స్ సక్సెస్ఫుల్గా రైడ్ కంప్లీట్ చేసాము. అండ్ ఇక్కడి నుంచి అయితే ఇంకా నాన్ స్టాప్ వెళ్ళడమే. మథురాలోనే మంది అయితే ఈరోజు లంచ్ కానీ అయితే అక్కడే నాన్ స్టాప్ అయితే కొట్టడమే. అండ్ ఫాలో చేయండి గైస్, సపోర్ట్ చేయండి కొద్దిగా. మీ సపోర్ట్ టోల్ గేట్ కూడా ఏమో వచ్చేస్తున్నాము, అంటే ఇంకా ఉత్తరప్రదేశ్ కూడా దాటేస్తాం అనమాట. అదే ఈరోజు అయితే చాలా బాధగా ఉంది. ఎంత తోలేస్తాను కానీ హ్యాపీనెస్ అయితే లేదు ఈరోజు. ఫైనల్లీ అయితే మనమైతే మథురాలోకి అయితే ఎంటర్ అవుతున్నాము. జస్ట్ ఇంకా లోపల సిటీలోకి ఇంకా 5 కిలోమీటర్స్ వెళ్ళాలి. అండ్ మథురాలో ఈరోజు అయితే ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ ఈవినింగ్తో అయితే బయలుదేరేస్తాం ఢిల్లీకి. సో ఢిల్లీకి అయితే ఇక్కడ నుంచి అయితే 130 కిలోమీటర్స్ ఉంటుంది, అంతే చాలా దగ్గర. సో టుమారో ఆఫ్టర్నూన్ లేదా టుమారో ఈవినింగ్ కల్లా అయితే మేము ఢిల్లీలో అయితే ఉంటాము. అండ్ ఢిల్లీలో అయితే ఫుల్ వర్షాలు.
అండ్ అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది ఎవరన్నా తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి. మధుర, వెల్కమ్ టు బర్త్ ప్లేస్ ఆఫ్ లార్డ్ కృష్ణ. అండ్ ఇక్కడంట లార్డ్ కృష్ణ అయితే జన్మించింది. ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు, కనపడుతుంది చెమట. ఇది మనం రేపు మధ్యాహ్నానికి ఢిల్లీకి చేరిపోతాం నమ్మకం వచ్చింది. ఎందుకంటే ఫుడ్ కూడా తిని కూడా నాన్ స్టాప్ కొడతాను ఫ్రెండ్స్. అరౌండ్ 90 కిలోమీటర్స్ తొక్కేసాము. సో ఇలాగే కొడితే రేపు మధ్యాహ్నం కల్లా ఢిల్లీలో అయితే ఉంటాము.